ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ బిగ్ థ్యాంక్స్. ఫస్ట్ అసలు ఈరోజు మనం ఇక్కడ వచ్చింది ఫస్ట్ ఈ ఫిల్మ్లో మూవీలో ఉన్న క్యారెక్టర్స్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేయడానికి. ఈ మూవీలో హీరో గారి పేరు సూరి. ఇతను మనందరిలాగా ఒకలాగే జస్ట్ రోడ్డు మీదకి వెళ్తా ఉంటే మన ఇంటి పక్కన ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, అన్నయ్యగా తమ్ముడుగా ప్రతి ఇంట్లో ఉండే ఒక క్యారెక్టర్. అలాగే రంభా ఊర్వశి మేనక, అలాగే మా హీరోయిన్ గారు సురభి. సో ఫస్ట్ వీళ్ళు ఎలా ఉంటారు, అసలు ఈ సినిమా ఏంటి, ఆ టీజర్ అందుకే ప్లే చేసి చూపించాం. నెక్స్ట్ థింగ్, నా జర్నీ ఈ ఫిల్మ్ వరకు స్టార్ట్ అయింది. ఫస్ట్ బిగ్ థ్యాంక్స్ టు ప్రసాద్ గారు, రాజేష్ అన్న, దాని ముందు నుంచి నాతో ట్రావెల్ చేస్తున్న రామరెడ్డి గారు, చోటకయ్య గారు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి నా అడుగులో ఒక చిన్న తోడుగా నిలబడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఫ్యూచర్లో చాలా మాట్లాడతాను, ఈ జర్నీ గురించి డీటెయిల్డ్గా చెప్తా. బట్ ఇది మాత్రం కేవలం క్యారెక్టర్స్ని మీకు ఒకసారి చూపించాలి. అండ్ రెస్పాన్స్ అదిరిపోయింది. బిగ్ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ ఫిలింలో ఒక్కటి మాత్రం నేను అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. మీరు ఏదైతే టీజర్లో చూసారో, బుక్ క్రాక్ అయితే రంభా ఊర్వశి మేనక దిగారు, దిగాక ఏమవుద్ది అనేది, దిగాక మాత్రం రచ్చరవి చెప్పినట్టు September 4th దద్దరిల్లిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ హియర్. నా డిపార్ట్మెంట్ నుంచి, ప్రొడక్షన్ నుంచి, ఎవ్రీవన్. ఐ విల్ మెన్షన్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరేం కోరుకుంటారు, యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఆల్రెడీ సినిమా తీశారు, ఆ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టి, సో మీరు రియల్ లైఫ్లో ఒకవేళ అది కనుక మీకు దొరికితే మీరేం కోరుకుంటారు? అంటే సక్సెస్ ఎవరైనా కోరుకుంటారు, బట్ చిన్న ఎమోషనల్ చెప్పలేదు. చెప్పండి, ఆఫ్ కోర్స్ చెప్పండి. అంటే నేను 2010లో అసోసియేట్గా కరుణాకరన్ గారి దగ్గర డార్లింగ్ వర్క్ చేశాను, రైటర్గా, అసోసియేట్గా. తర్వాత వన్ నైట్ నేను మానేస్తాను సార్, డైరెక్షన్ చేస్తాను అంటే, వద్దురా తమ్ముడు ఇంకొంచెం టైం తీసుకుంటే, లేదు మా అమ్మ నాన్న వయసు అవుతుంది, ఐ వాంట్ టు మేక్ దమ్ వెరీ హ్యాపీ, మా ఫాదర్ని బాగా చూసుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలని. సో నేను మానేసి డైరెక్షన్ చేస్తాను. సో ఫర్ దట్ టైం బీయింగ్ పట్టింది. టైం బాగాలేక కొంచెం, మా ఫాదర్ ఇప్పుడు ఇల్ హెల్త్, ఆయన నన్ను కూడా గుర్తుపట్టట్లా. నిజంగా ఆయనకి నా సక్సెస్ చూపిద్దాం అనుకున్నా. మా అమ్మ చూస్తుంది, అయ్యా ఎప్పుడు వస్తారా టీవీలో, నీ సక్సెస్ నేను చూడాలని. సో నాకు విషయం ఉంటే మా నాన్నగారు ఒకసారి నన్ను గుర్తుపెట్టి నన్ను టీవీలో చూస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వి ఆల్ విష్ దట్ అండి, వి ఆల్ విష్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, సో మీరందరూ అప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మా